अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल में हूं आपके सामने सीनियर जर्नलिस्ट रफ़ीक नूरी। आइए उर्दू टीवी न्यूज़ के खबरनामे में आपका खैर मुक़द्दम है। आइए देखते हैं आज की खबरों की तफसीलात। निर्मला जयप्रकाश रेड्डी सदर महिला कांग्रेस ज़िले संगारेड्डी ने कंदी मंडल में अवाम से खिताब करते हुए कहा है कि तेलंगाना की अवाम TRS से बदजन हो चुके हैं। उन्होंने हल्के संबली संगारेड्डी के कांग्रेस उम्मीदवार मिस्टर जग्गारेड्डी को भारी अक्सरियत से कामयाब बनाने की अपील की। लीजिए निर्मला जयप्रकाश रेड्डी की तकरीर आपके सामने। ఎందుకంటే వాళ్ళకు అహంకారం 10 ఉందని పైసా ఉందని వాళ్ళకు ఒక డబ్బు కళ్ళు మూసుకుపోయినాయి. ప్రజలకు చేయడానికి చేతగాని ప్రభుత్వం ఈరోజు మాటలు చెప్పడానికి మళ్ళీ ముందుకు వస్తుంది. ఒక్కటనే నిలబెట్టుకున్న ప్రభుత్వం జరుగుతున్నాం. TRS పథకం 4.5 సంవత్సరాలు చేసింది. దళితులకు 3 ఎకరాలు అంది. మరి మీరు ఎవరికైనా వచ్చిందా భూమి అని అడుగుతున్నా. మరి ఇంటింటికి ఉద్యోగం అనేది ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? 2 బెడ్రూమ్లు వస్తా అని చెప్పింది. ఎవరికైనా వచ్చిందా? మరి ఎంత చెప్పినా ఇక దాని కథ విడిసింది కాబట్టి ఇప్పుడు వచ్చే ప్రభుత్వం నుంచి మాట్లాడడం. TRS ఏం చేయలేదు, మీరే చెప్తున్నారు కదా, రాదు. కాబట్టి ఎవరికైనా దాన్ని పట్టుకొని మాట్లాడినా వేస్ట్. కాబట్టి దాన్ని మర్చిపోయి మన ప్రభుత్వం, మీ అందరూ తెలుసు మన ప్రభుత్వం ఏది, మన పార్టీ ఏది, కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా ఎల్లవేళగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ప్రజలకు. ఈ రోజు కాదు, ఉంటున్న కాలం నుంచి మీ అందరికీ తెలుసు. ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాము, మనం ఒక దగ్గరనే ఉంటున్నామంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. వాళ్ళని అభివృద్ధి చేస్తేనే దేశం బాగుపడుతుంది అని చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా కడుపులు పెట్టి పెద్దగా పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. దయచేసి మరి ఏమి కొత్త పథకాలు మనకు గతంలో చేసి ఇప్పుడు కూడా చేస్తాను ముందుకు వస్తుంది. ఎందుకంటే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ, ప్రజల కోసం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా రైతులకు ఏమి చేయలేదు, నిరుద్యోగులకు ఏమి చేయలేదు, విద్యార్థులకు ఏమి చేయలేదు, మరి వృద్ధులకు కూడా న్యాయం చేయలేదు. పెన్షన్తో మైనార్టీలకు చేయలేదు, ఎస్టీలకు చేయలేదు, ఎస్టీలకు మరి ఎవరికి చేసుకున్నారా? తెలంగాణ ప్రభుత్వం అంటే వాళ్ళు మీకు అందరికి తెలుసు, పేర్లు ఇవ్వాల్సిన పార్టీకి పెద్ద మనుషులే పెద్దగా చేసుకున్నారు. మనకేమీ చేయలేదు, మన కడుపులో పోవాలంటే మన బాధ వాళ్ళకి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొత్తమే సంతగా 2 లక్షల రుణమాఫీ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మరి పెన్షన్లు ఈ 55 సంవత్సరాలు ఎవరైతే ముందుకు వాళ్ళందరూ కూడా 2,000 రూపాయలు, విద్యార్థులకు 2,000 రూపాయలు, వికలాంగులకు 3,000 రూపాయలు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎందుకంటే భర్తకు వస్తే భార్యకు, భార్యకు వస్తే భర్తలు. మరి ఇంత వృద్ధాప్యులను అందరికీ అంతే కదా, చేతగానప్పుడే కదా చేయాల్సింది. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఇద్దరికి ఇస్తుంది పెన్షన్. 2,000 అంటే భార్య భర్తలు 4,000 మనకు జీతం వచ్చినట్టు ప్రతి నెల వస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఉద్యోగాలు సాధిస్తే 1,00,000 ఉద్యోగాలు కాని వాళ్ళు పిల్లలు బాధపడితే వాళ్ళకి నెలకు 3,000 రూపాయలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈరోజు నా తల్లులు చాలా మంది ఉన్నారు, గ్రూప్లో ఉండాలా, గ్రూప్ నుంచి వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే కష్టపడ్డ పైసా కూడా గ్రూప్లోకే కడుతున్నాం, కానీ మన కడుపు నిండుతలేదు. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రూప్ కి 10 లక్షలు ఇస్తుంది, వడ్డీ లేకుండా రుణం, 1 రూపాయి వడ్డీ తీసుకోలేదు మీ దగ్గర నుంచి.
10 లక్షలు ఇస్తే అదనంగా ఇంకొక 1 లక్ష ఇస్తుంది, ఉచితంగా ఇంకొక 1 లక్ష మీకు ఇస్తుంది. అంటే 11 లక్షలు ఇస్తారు. 10 లక్షలే వడ్డీ లేకుండా కట్టాలి. అభయస్థం వర్తిస్తుంది. మళ్ళీ 1000 రూపాయలు ఇస్తారు అభయస్థం నుంచి. ఇన్సూరెన్స్ ఉంటుంది. పిల్లల కాలేజీ గతంలో ఏమి పాత ఉన్నాయో అవన్నీ మీకు వస్తాయి.